నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను అసలు చేయగలుగుతానా? అమ్మో! అందరూ చేసినట్టు నేను చేయలేనేమో! నా మీద నాకే అసలు కాన్ఫిడెన్స్ ఉండట్లేదేంటి? ఫ్యూచర్‌లో నేను ప్లే స్కూల్ పెట్టాలి అని అనుకుంటున్నాను. అసలు నేను దాన్ని రన్ చేయగలనా? ఏమో! నాకైతే రన్ చేయలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయా? అంటే మీ మీద మీకు నమ్మకం లేనట్లనమాట. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో, ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతామో, అప్పుడు మనం గెలుపుకి చాలా దూరంగా ఉంటాము, ఓటమికి అతి దగ్గరలో ఉంటాము. ఇలాంటి ఆలోచనలన్నింటినీ మీ నుంచి దూరం చేయాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మనకి మైండ్లో ఒక చిన్న ఆలోచన పుట్టి అది మన మనసు నమ్మగలిగితే మనం ఏదైనా సరే చేయగలం. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఇందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మా ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండాలి, మన మీద మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి అని అంటే మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉండాలండి మన లైఫ్ స్టైల్కి సంబంధించింది. అది ఫుడ్ విషయంలో అయినా సరే, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఏదైనా కావచ్చు. అండ్ అలాగే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. సో వీటి చుట్టూ మన మైండ్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. సో ప్రతిదాన్ని మనం పాజిటివ్గా థింక్ చేస్తున్నాము అని అనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అదే నెగిటివ్గా థింక్ చేస్తే కనుక మనం ఎప్పుడు అపనమ్మకంతోనే ఉంటాం మన మీద మనం. సో అందుకనే నెగిటివ్ థింకింగ్స్ని దూరం చేసేయండి. అండ్ అలాగే నెగిటివ్ ఆలోచనలు మన దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ విషయంలోనే అనుకుందాం. మనం ఏదైనా చిన్న అన్హెల్దీ ఫుడ్ తిన్నాము అని అనుకోండి, దీనికే షుగర్ బీపీలు వచ్చేస్తాయేమో, క్యాన్సర్, అల్సర్స్ ఎలాంటివి వచ్చేస్తాయేమో అని మనం తెగ బాధపడిపోతూ ఉంటాము. సో నెగిటివ్ థింకింగ్లోనే ఉంటాము. దానివల్ల కనీసం మనం ఒక్కసారి కూడా ఒక జంక్ ఫుడ్ అనేది తినలేమన్నమాట. సో ఎప్పుడు అలా నెగిటివ్ థింకింగ్లో కాకుండా మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఈ ఒక్కసారికి తింటే ఏం అయిపోదులే అని పాజిటివ్ వేలో ఆలోచించాము అని అనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం పాజిటివ్గా ఆలోచించడమే కాదండి, ఎదుటివారితో కూడా పాజిటివ్గా ఉండాలి. అరే నువ్వేంటి పూజ ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు కదా, నువ్వేంటి అలా చేస్తున్నావు, అలా చేయకూడదు కదా అని చెప్పి వాళ్ళతో మనం పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నాము అనుకోండి, అప్పుడు కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోతాం. కానీ ఆ విషయాన్ని మనం గ్రహించమన్నమాట. సో ఇక మీదట మీరు ఎప్పుడు కూడా ఇతరులతో చెడుగా మాట్లాడకండి. అవసరమైతే వాళ్ళకి మంచి ఏది చెడేది అని మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, అంతేగాని వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాత్రం అస్సలు మాట్లాడొద్దు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అని అంటే మనం ఖచ్చితంగా మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. మన ఇష్టాలు ఏంటి, మన అయిష్టాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా గడుపుతున్నాం. సో ఇవన్నీ కూడా మనల్ని మనం గుర్తించుకోవాలన్నమాట. మనల్ని మనం ఎప్పుడైతే గుర్తించుకొని మనం ముందుకు సాగిపోతూ ఉంటామో అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. అండ్ అలాగే మన సెల్ఫ్ని మనం ఎప్పుడూ నా లవ్ చేస్తూ ఉండాలి. చాలా నమ్మకంతో ఉండాలి. మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అని అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి. అరే నేను చేయలేనేమో అని నేను వెనకడుగు అస్సలు వేయకూడదనమాట. సో నా మీద మనకి అంటే మనల్ని మనం చేసే పనిని మనం లవ్ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు మనం చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటాము, ఆ పనిలో సక్సెస్ కూడా అవుతాం అనమాట. అండ్ అలాగే పలానా పని చేస్తున్నాను అన్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని వాటితో గడపడం అలా చేస్తూ ఉండాలన్నమాట. కొన్ని నియమాలు అంటూ మనకి పెట్టుకోవాలి. సో ఆ నియమాలు మనం కరెక్ట్గా పాటించాలి. సో అవి మనకి సూట్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకొని చాలా కాన్ఫిడెంట్గా ఆ పని చేస్తూ ఉండాలి. సో అవి మనకు సెట్ కాకపోతే ఇంకొన్ని నియమాలు పెట్టుకోవాలి. సో ఇలా మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి. మనల్ని మనం ఎప్పుడూ మన కోసం మనం ప్రయారిటీస్ ఎక్కువ ఇచ్చుకోవాలి. అది మన ఆరోగ్యం పట్ల కానివ్వండి, మనం నడుచుకునే తీరు పట్ల కానివ్వండి, మన సెల్ఫ్ని మనం లవ్ చేసుకోవడం కానివ్వండి, ఇలా ఏదైనా కావచ్చు. మన మీద మనకి నమ్మకం పెరగాలి అని అంటే మనం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలండి. మాట తీరు అనేది మనల్ని చాలా ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఎదుటివారితో మనం మాట్లాడేటప్పుడు ఏదో ఎలాగో చాలా ఇష్టంగానో ఇబ్బందికరంగానో మనం మాట్లాడొద్దు. మనం వాళ్ళ దగ్గర నిల్చునే తీరు దగ్గర నుంచి మనం మాట్లాడే తీరు వరకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే మనం ఒక పాయింట్ రేస్ చేస్తున్నాము, ఒక మాట మాట్లాడుతున్నాము అంటే మన మీద మనకు నమ్మకంతోనే మాట్లాడాలి. సో అలా కాకుండా మనం తడబడుతూ మాట్లాడుతున్నాము అంటే ఏదో అందులో తప్పేదో ఉందేమో అనుకుంటారు, లేకపోతే ఇతరులు మన మాటను వినడం మానేస్తారు.
సో అలాంటప్పుడు మన ఆత్మవిశ్వాసాన్ని మనమే కోల్పోతాం. మనం చెప్పాల్సిన పాయింట్ అక్కడ చెప్పలేకపోతాము. సో అప్పుడు మనం దానివల్ల ఏదో కోల్పోయాము అనే ఫీలింగ్ మనలోకి వస్తుందన్నమాట. సో అలా కాకుండా మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, సో మనలో ఏముంది టాలెంట్ అనే దాన్ని గుర్తించి మనం కనుక ముందుకు వెళ్ళిపోతున్నాము అని అనుకోండి, సో మనం విశ్వాసంతో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అండ్ అలాగే ఒక చిన్న లక్ష్యాన్ని మనం పెట్టుకొని, సో దాంతోనే స్టార్ట్ చేసి మనం దాన్ని పెద్దదిగా చేసుకొని మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. సో అలాంటప్పుడు మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఉంటాము. ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేస్తేనే అది పెద్దగా అవుతుందండి. సో మన మీద మనకు నమ్మకం లేకుండా, అమ్మో నేను ఇది చేయలేనేమో, నేను ఇది స్టార్ట్ చేయను అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక జాబ్ చేయాలి అని అనుకుంటున్నాం, లేకపోతే ఒక చిన్న బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాము. అది పెద్దదానికి మనం గేలం వేసి అమ్మో నేను చేయలేనేమో అని అక్కడే స్టాప్ అయిపోకుండా ఫస్ట్ చిన్నదాంతో స్టార్ట్ చేయండి. సో అది మీరు సక్సెస్ అవ్వగానే మీకు ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి, మీ లక్ష్యం ఇంకాస్త పెద్దది పెట్టుకోవచ్చు. సో అప్పుడు దాంట్లో కూడా సక్సెస్ అవుతారనమాట. చిన్నదాని నుంచే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటాము. సో పెద్దదానికి ఎసరెట్టి మనం ఓడిపోయి అందులో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం తగ్గించుకునే కంటే చిన్న లక్ష్యంతో స్టార్ట్ చేసి అందులో గెలిస్తే కనుక మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం లావుగా ఉన్నాము అని అనుకోండి. సో లావుగా ఉన్నాను కాబట్టి బరువు తగ్గాలి అని అనుకుంటే సరిపోతుందా? లేదు ఇప్పుడే తగ్గిపోతామా? కాదు కదా! సో చిన్నగా మనం ఒక టీ మానేయడము, లేకపోతే జంక్ ఫుడ్ మానేయడము, లేకపోతే కూల్ డ్రింక్స్ మానేయడము, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో రేపొద్దున్న అది మంచి రిజల్ట్స్‌ని ఇస్తుందనమాట. సో మనం హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతాం అనమాట. ఇది ఎగ్జాంపుల్‌గా మాత్రమే చెప్పాను. ఇంకా ఇలాంటివి బోలెడు అన్ని ఉంటాయి. అండ్ అలాగే మనకొక చిన్న సమస్య వచ్చిందనుకోండి, సో అలాంటప్పుడు కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాము. అక్కడే సమస్య దగ్గరే ఉండిపోతాము. అలా కాకుండా సమస్యకి దూరంగా మనం పరిగెట్టకూడదండి. సో ఆ సమస్యలో ఉన్న పరిష్కారం ఏంటి? అసలు దీని యొక్క పరిష్కారం ఏంటి? దీన్ని ఎలా మన లైఫ్ దగ్గర నుంచి పక్కన పెట్టాలి అనేది మనం ఆలోచించాలి. సో దాని నుంచి పరిగెట్టుకొని వెళ్ళిపోకుండా దానికి పరిష్కారం వెతుక్కుంటే కనుక మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. అండ్ అలాగే మనం నవ్వడం అనేది చాలా బాగా అలవాటు చేసుకోవాలి. నవ్వు అన్ని విధాలుగా మనకి మంచి చేస్తుందండి. మనం నవ్వుతూ హుందాగా మనం కనిపించి ఎప్పుడు కూడా స్మైల్ చేస్తూ ఉంటే కనుక మన కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకునేటప్పుడు ఆ పని అనుకున్న వెంటనే మనం చేసేయాలి. అప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఉంటాము. లేకపోతే అరే నేను ఏమీ చేయలేని దద్దమ్మనే అని మనల్ని మనమే తిట్టుకొని మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అండ్ అలాగే ఇతరులతో మనం పోల్చుకోకూడదండి. సో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, వాళ్ళు చాలా గ్రేట్గా ఆ పని చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాము. అలా కాదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డ్యాన్స్ వేయచ్చు, మీరు బాగా రీల్స్ చేయొచ్చు, మీరు బాగా వంట చేయొచ్చు. సో మీకంటూ ఒక స్పెషల్ ఉంటుంది కదా, సో దాంట్లో మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అంతేగాని నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. చివరిగా ఒక చిన్న మాట అండి, మనం లైఫ్లో ఏం కోల్పోయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతాము. ఇంతకీ మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న ఈ ఎల్లో కలర్ ట్రీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు